వెల్కమ్ టు మై ఛానల్. గుడిలో షడగోప్యం, శటగోపనం తల మీద పెట్టడం ద్వారా ఏ ఫలితం వస్తుంది? దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంతం, నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే పెట్టించుకుంటారు. షడగోప్యం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచు. శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాము, ప్రక్కకి వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు 4 పాదాలుంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజ తత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోకి అధిక విద్యుత్ బయటకు వెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. షడగోప్యమును శటగోపనం అని కూడా అంటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.